బ్రహ్మస్వరూప్ యోగిజీ మహారాజ్ జన్మస్థలము. ఇక్కడ యోగిజీ మహారాజు జన్మం తీసుకున్నాడు. దాన్ని ఇప్పుడు ఒక మందిరం లాగా మనకి నిర్మించారు. ఈ మందిర ప్రాంగణంలోనే ఇప్పుడు బిఏబిఎస్ సంస్థ ఇక్కడ ఒక అద్భుతమైన శిఖరబర్ మందిరాన్ని నిర్మించింది. ఇది సాధువులు ఉండే ఆశ్రమము. ఇటుపక్క మన భక్తులకు ఇచ్చే స్వగృహము, అతిథి గృహం. అద్భుతమైన ప్రాంగణము ఈ ధారీధామం. ఈ ధారీలో ఒక నిమిషం, ఒక సెకండ్ కనుక మనం గడిపితే అత్యాంతిక ముక్తి గ్యారంటీ అన్న విధంగా శాంతి, ఆనందం మనకి ప్రాప్తి అవుతుంది. చాలా చాలా ఆనందమైన రోజు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ప్రాంగణానికి మనం వచ్చి ఈ యొక్క యోగిజీ మహారాజ్ జన్మస్థలంలో గడుపుతున్నందుకు ఎన్నో కోట్ల జన్మ ప్రతిఫలం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. యోగిజీ మహారాజ్ జన్మస్థలం మందిరంగా బిఏపిఎస్ సంస్థ దీన్ని శిఖరబన్ మందిరంగా కట్టారు. అక్కడ చూస్తున్న పెంకుటిల్లాగా ఉంది కదా, అదే స్థలం అన్నమాట. మనకి యోగిజీ మహారాజు జన్మస్థలం ఇది. దీని చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అద్భుతమైన హారతి కూడా మార్నింగ్ 7 గంటలకు ఇస్తారు. అక్కడ కనబడేది వెనకాల మనకి భక్తులకు ఇచ్చే నివాస గృహము, అతిథి గృహము. ఇటుపక్క వచ్చేసి సాధువులు ఉండే గృహము. ఇది శిఖరబర్ మందిరము. అతి ఆనందమైన తీర్థక్షేత్రము. యోగిజీ మహారాజు ముఖం పైన ఎట్లయితే అఖండ ఆనందంగా ఉంటుందో ఈ క్షేత్రంలో కూడా అదే ఆనందాన్ని మనము అడుగడుగున మనము దర్శించుకోవచ్చు. ఆ పక్కన నది ఉంటుంది. ఎంత అద్భుతమైన సూర్యోదయం టైంలో ఇలాంటి అద్భుతమైన ధామంలో మనం ఇవాళ దర్శించుకుంటున్నామంటే పూర్వజన్మ సుకృతం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. మన భగత్జీ మహారాజు జన్మస్థలం, స్మృతి మందిరం రెండు ఒకే దగ్గర ఒకే ప్రాంతంలో ఉన్న అద్భుతమైన మందిరం. ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ముందుగా అభిషేకం, నీలకంఠవాణి స్వామికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత మందిర దర్శనానికి శ్రీ స్వామినారాయణ భగవానికి జై. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. గణేశ్యాం చాలా బాగుంది. మహువా బిఏపిఎస్ మందిరం ఎంత అందంగా అలంకరణ ఉంది ఇవాళ చూడండి. భగత్జీ మహారాజ్ జన్మస్థలం, భగత్జీ మహారాజ్ స్మృతి మందిరం, ఈ రెండు ఉన్న ఏకైక మందిరము ఇది. ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది. ప్రాంగణ వాతావరణం అంతా శాంతి శాంతి శాంతి. ఈ యొక్క శిల్ప నైపుణ్యత చూస్తే ప్రతి శిల్పానికి ఎంత అద్భుతంగా చెక్కారు చూడండి. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. ఇది మహువా భగత్జీ మహారాజ్ మందిరము. ఇంత అద్భుతమైన అలంకరణ మనం ఇవాళ దర్శించుకుంటున్నాము. ఈ స్వామినారాయణ భగవానికి జై. స్వామినారాయణ భగవానికి జై జై జై. ఇక్కడ మనకి హనుమంతుడు ఆలయం, ఇటుపక్క వచ్చేసి వినాయక స్వామి ఆలయం.
భగత్జీ మహారాజు స్మృతి మందిర్కి వచ్చాము. ఇక్కడ మహువాలో భగత్జీ మహారాజ్ మాత్రమే జన్మస్థలము, మందిరము మరియు స్మృతి మందిరం, ఈ మూడు కూడా భగత్జీ మహారాజ్ ఇక్కడ ఒక్క దగ్గర ఉన్నాయన్నమాట. అద్భుతమైన మందిరం. ఎంత కొబ్బరి తోట ఉందంటే, ఈ గుజరాత్లో ఇంత కొబ్బరి తోట అనేది ఓన్లీ ఒక అద్భుతం. కేరళలో ఎలా ఉందో అట్లా ఉన్నది ఇక్కడ కూడా. చాలా అద్భుతంగా ఉంది. స్వామి నారాయణ స్వామి నారాయణ. ఇది స్మృతి మందిరం. స్వామి నారాయణ. ఇంత కొబ్బరి తోట మొత్తం. కొబ్బరి తోటే. ప్రతి చెట్టుకి కోతి లైట్ పట్టుకొని ఉంటుందన్నమాట. ఇదిగో ఇక్కడ కూడా లైట్ పట్టుకొని ఉంది. ఇగో ఈ చెట్టు కూడా లైట్ పట్టుకొని ఉంది. భగత్జీ మహారాజ్ జన్మస్థలం ఇల్లు. ఇక్కడ ఇదరాయా.